పేదోడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటే వెంటనే యుద్ధం ప్రకటిస్తుంది అధికార యంత్రాంగం. బుల్డోజర్లను పరుగులు పెట్టించి కూల్చివేస్తుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డున కొందరు వ్యక్తులు వందల కోట్ల విలువైన భూమిని చెరపట్టినా చోద్యం చూస్తుంది. కళ్ళ ముందు వాస్తవం కనిపిస్తున్నా కబ్జా కాలేదంటున్నారు. అధికారుల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే తెర వెనుక పెద్ద హస్తమే ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు 95,000 రూపాయలు. అదే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు ఎక్కువ. అంటే ఎకరం కనీసం 150 కోట్ల రూపాయలు పలుకుతుంది. నగరం నడిబొడ్డున ఇంతటి విలువైన ఏరియాలో ఒకటి అరా కాదు, ఏకంగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు కన్నేశారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి హస్తగతం చేసుకున్నారు. కండ్ల ముందు బహిరంగంగా సర్కారు భూమి కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ జలమండలి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సుమారు 660 కోట్ల రూపాయల విలువైన భూమిని చెరబట్టినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే తెర వెనుక బడా వ్యక్తులు చక్రం తిప్పుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం బంజారాహిల్స్లోని సర్వే నెంబర్ 403/P కింద 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 2 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం గతంలోనే జలమండలికి కేటాయించగా అందులో ఎకరం స్థలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. చాలా కాలంగా ఈ భూములపై రాధికా సొసైటీ, గోదావరి సొసైటీతో పాటు అనేక మంది కన్నేశారు. వారందరూ పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తుల్ని గత ప్రభుత్వాలు తిరస్కరించాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరశురాం పార్థసారథి అనే వ్యక్తి చాలా కాలం కిందటే ఇక్కడి 5 ఎకరాల భూమిపై కన్నేశాడు. భూమిని కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలుస్తున్నది. 1930లో హసన్ అలీ, తర్వాత ఆయన వారసుని పేరు మీదున్న 5 ఎకరాల భూమిని నారయ్య, సాయన్న అనే వ్యక్తులు 2 ఎకరాల 20 గుంటల చొప్పున కొనుగోలు చేసినట్టు ఫేక్ డాక్యుమెంట్లు పొందుపరిచారు. నారయ్య నుంచి 1998లో 2 ఎకరాల 20 గుంటలను తాను కొనుగోలు చేసినట్టు పార్థసారథి నకిలీ పత్రాలను సృష్టించాడు. అదేవిధంగా సాయన్నకు చెందిన 2 ఎకరాల 20 గుంటలను గతంలోనే నూకల రాఘవరావు కొనుగోలు చేశారని, ఆయన మరణానంతరం అతని వారసుల నుంచి 2009లో తాను కొనుగోలు చేసినట్లు మరో ఫేక్ డాక్యుమెంట్ను సైతం సృష్టించినట్టు సమాచారం. తదనంతరం భూమిలోకి ప్రవేశించి అందులో ఒక గదిని నిర్మించాడు. కానీ కేసీఆర్ పాలనలో ఈ కబ్జా పర్వానికి చెక్ పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు భూముల కబ్జాను సీరియస్ గా తీసుకుంది. విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కరోనా సమయాన్ని కూడా లెక్క చేయలేదు. 2020లో రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి బంజారాహిల్స్ లో కబ్జాకు గురైన 18 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్థలం చుట్టూ రేకుల షీట్స్ వేశారు. అందులో 5 ఎకరాలు కబ్జా చేసిన పార్థసారథిపై 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 27, 2021లో 943/2021 నెంబర్తో మొదటి ఎఫ్ఐఆర్, జనవరి 4, 2020లో 11/22 నెంబర్తో రెండో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ప్రభుత్వ భూమి కబ్జా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారంటూ పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అధికారులు పార్థసారథి నిర్మించిన గదిని కూల్చివేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్థసారథి మళ్లీ 5 ఎకరాల భూమిని కాజేసేందుకు తెర వెనుక పెద్ద తతంగమే నడిపారని తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఆశ్రయించి బిగ్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇందుకోసం పార్థసారథి కోర్టును తప్పుదోవ పట్టించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని రోజుల కిందట తనదని చెప్పుకుంటున్న భూమిలోకి ప్రవేశించాడు. బీఆర్ఎస్ పాలనలో 18 ఎకరాల చుట్టూ రెవెన్యూ అధికారులు 4.5 ఫీట్ల ఎత్తులో నీలిరంగు రేకుల షీట్స్ వేయగా పార్థసారథి 8 ఫీట్ల ఎత్తులో వేరే రంగు షీట్లు వేశాడు. గతంలో వేసిన బ్లూ షీట్లకు తెల్ల రంగు వేశాడు. అలాగే గతంలో కూల్చిన గదిని పునర్నిర్మించడమే కాకుండా మరో 2 షెడ్లు వేసి చుట్టూ సీసీ కెమెరాలు, భారీ ఎత్తున సెక్యూరిటీని మోహరించాడు. అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కబ్జా అయిన భూముల సర్వే నంబర్ 403/P. కానీ పార్థసారథి చూపుతున్న 403/52/B సర్వే నెంబర్ రికార్డుల్లో లేనేలేదు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాస్తవాలను కోర్టు ముందు ఉంచాలి. కానీ ఈ వ్యవహారంలో వాళ్ళు జోక్యం చేసుకున్నట్టు కనిపించడం లేదు. బంజారాహిల్స్ లో భూ కబ్జా విషయం ఇటీవల రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. దీంతో హుటాహుటిన వచ్చి అక్కడ ప్రభుత్వ స్థలమంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రేకుల షీట్స్ పై ప్రభుత్వ భూమి అని రాసినట్టు తెలిసింది. కానీ ఒక్క రోజులోనే మళ్లీ ఆ బోర్డును తీసివేయడంతో పాటు షీట్స్ మీదున్న ప్రభుత్వ రాతలను చెరిపివేశారు. అయినా మళ్లీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే 3 రోజుల కిందట వచ్చిన వార్తా కథనంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, రెవెన్యూ, హైడ్రా అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. కానీ తమ భూములు కబ్జాకు గురికాలేదని, అలా వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. వాస్తవం కళ్ల ముందు కనిపిస్తున్న అబద్ధాలు చెప్పారు. అయితే అధికార యంత్రాంగం విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సింది పోయి మీడియాను తప్పుదోవ పట్టించారంటే దీని వెనుక పెద్ద హస్తమే ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.